కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సత్తిపండు. అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం. ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి. ఇట్లు థియేటర్ యాజమాన్యం. మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. అబ్బా, హనుమంతుగాడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడు రా. అవునన్నా, మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది. అన్నా కలెక్షన్ సూపర్. మరి అదే మన గొప్ప జనం. ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం, పెట్టెల దొరలా ఉన్నాడు. ఎలా పోయాడు? ఎయిడ్స్ అంట. సర్లే, సినిమా ఎలా తీసాడు చూద్దాం. పదండి పదండి పదండి. అన్నా చూడన్నా, అవుతుంది. అన్నా మందు పార్టీ వాళ్ళన్నా. అలాగే అన్న, మా అందరికి దమ్ బిర్యానీ అలాగే. మరి పదన్న బయట రోట్లకి అన్న, మాట అంటే మాటే. ఇంకోటి బెటరా. అవును, ఫస్ట్ నుంచి చూడాలి. ఇదిగా మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. జాంపండు లాంటి అమ్మాయి, చాక్ పీస్ లాంటి కళ్ళు, పెన్సిల్ లాంటి ముక్కు, రబ్బర్ లాంటి పెదాలు. అయ్య బాబోయ్, నేను చాలా లక్కీయే. ఐఎమ్ ఆల్సో లక్కీ. మీకు విషయం తెలుసా? సుందరాకాండ్ సినిమాలో వెంకటేష్ లాగా నేను కూడా స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంటానని జాతకంలో చెప్పారు. నేను కూడా మాస్టర్ తో చెక్కేస్తానని నాకు సోదిలో చెప్పారు. రియల్లీ? యూవర్స్ లవింగ్లీ. ఇదిగో ఎగ్జామ్ టైం అయిపోతుంది, నేను నీకు ఫుల్ కోఆపరేషన్ ఇస్తాను. ఆల్ ది బెస్ట్. అయ్యో బాబోయ్, గంగోత్రి ఎక్కడ కూర్చుంది? వెరీ గుడ్. ఎగ్జామ్ కి లేట్ గా వచ్చినందుకు పనిష్మెంట్. నేను ఎగ్జామ్ రాయటానికి రాలేదయ్యా మగడా. మరి మా ఊళ్ళో పెద్ద ఫ్యాక్షన్స్ గారి కూతురు ఇక్కడ పరీక్ష రాస్తుంది. ఆ అమ్మాయి హిందీలో పూరు. ఆ అమ్మాయి ఫెయిల్ అయిందంటే చదువు చెప్పి నన్ను, ఇన్విజిలేషన్ చేస్తున్న నిన్ను, ఎగ్జామ్ రాసిన ఈ స్కూల్ ని సింగిల్ బొమ్మతో పేల్చవతల పడేస్తాడు. నీకు దండం పెడతాను, నువ్వు కళ్ళు మూసుకున్నట్టు తిరిగావంటే నేను ఈ గైడ్ తీసుకుని ఆ అమ్మాయి చేతిలో పెట్టేసి వస్తా. ఎవరా అమ్మాయి? అదిగో అక్కడ కూర్చుందే 1101 ఆ అమ్మాయి. యా, అయితే ఇచ్చే. ఓకే. సైలెన్స్. అమ్మా గంగోత్రి, గంగోత్రి. అయ్యో, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. గైడ్ తీసుకొచ్చానమ్మా, చూసిరాయ్. నా మాట వినమ్మా. నువ్వు ఫెయిల్ అయితే మీ నాన్న నా చీటీ చింపేస్తానమ్మా. గంగోత్రి, చూడమ్మా, ఈ గైడ్ ఇక్కడ పెడుతున్నాను, చూసి రాసి 100కి 100 మార్కులు తెచ్చుకోవాలి. నా బంగారు తల్లి గదు, నా బుజ్జి గదు. చూడమ్మా, నా మాట వినమ్మా. జామ్ కాయ, జామ్ కాయ. పాపం పిచ్చి పిల్ల పరీక్ష హాల్లో ఆకలిస్తుందేమోనని జామకాయ తెచ్చుకొని ఉంటుంది. తినమ్మా, శుభ్రంగా తినమ్మా. అది శుభ్రంగా తిను. గైడ్ చూసుకొని రాసుకోమ్మా. రాసుకోమ్మా, రాసుకోమ్మా, రాసుకోమ్మా. అదే అక్కడ ఇక్కడ పుట్టిందంటే అమ్మా. ఆడ నాన్న దెబ్బ కంటే ఈ అమ్మాయి దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉందయ్యా. కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో. అమ్మా, మాస్టర్ని కూడా చూడకుండా నల్ల తనేసేవేంటి?
పరాయి మగాడి మీద చేస్తే ఊరుకుంటానా ఏంటి? అంటే నేను ఇచ్చా ఇక్కడ కాదు, పరీక్ష అయిపోయాక తోటకొస్తే ఎక్కడ కావస్తే అక్కడ వేసుకోవచ్చు. చెయ్యి అయితే నేను తయారు ఇచ్చేతానే. Sit down. Silence, eh?